హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల జీడిపప్పు ఉప్మా. ఎలాగో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ యాడ్ చేయాలి. గ్రౌండ్ నట్స్ కూడా వేగాక జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిపోయాక టమాటా అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. నెక్స్ట్ అటుకులు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి దాంట్లో వాటర్ మొత్తం పోయేలాగా ప్రెస్ చేసి ఇలా పొడి పొడిగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి వేసి ఇలా స్ప్రెడ్ చేసినట్టే వేసుకోవాలి, లేకపోతే ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు అన్ని వైపులా కూడా కలిసేలా కలపాలన్నమాట. అండ్ మిగిలిన అటుకులది కూడా పైన వేసేసి మళ్ళీ ఇంకొకసారి కింద నుంచి పైకి మొత్తం కలిసేలా కలపాలి. అండ్ అటుకుల్లో ఉండి వాటర్ డ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది.